ఎలా ఉంది తమ్ముడు సినిమా? అదిరిపోయిందన్న. మన విరూపాక్ష, మన ఇస్కు, ఈ టైప్ ఆఫ్ ఉంది సినిమా. భయ్య సినిమా చాలా బాగుంది భయ్య. నితిన్ గారు యాక్టింగ్ చించేశాడు. సో అన్న ఎలా ఉంది తమ్ముడు సినిమా? ఆ సినిమా ఎలా ఉందంటే అన్న, నాకు ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఒక హర్రర్ ఏమో అనిపిస్తుంది, కానీ హర్రర్ కాదు, ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ వెళ్ళిపోయింది అన్న. నిజంగా నితిన్ అన్న యాక్టింగ్ వాజ్ ఎక్సలెంట్. నితిన్ అన్న మాత్రం చంపి దడదడలాడించేశాడు. బట్ ఏంటంటే స్టోరీలో చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఏంటంటే సినిమా అందరికీ నచ్చదు. రాబిన్ హుడ్తో కొంచెం డిసప్పాయింట్ చేశాడు, ఒప్పుకోవాలి. కానీ ఈ సినిమాతో దారిలో పడ్డాడు నితిన్ అన్న. ఎలా ఉంది తమ్ముడు సినిమా? అన్న సినిమా టైటిల్ పెట్టుకున్న తర్వాత నాకు అనిపించింది, అంత ఒక పెద్ద హీరో టైటిల్ పెట్టుకున్నాడు కదా, అసలు సినిమా ఏం చేస్తారు అనుకున్నాను. న్యాయం చేస్తాడు. ఎందుకంటే నితిన్కి పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం, దాని తగ్గ న్యాయం చేస్తాడు ఇందులోను. ఒక నితిన్ గారికి హిట్ పడ్డదా? కుబేరా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంత బ్లాక్ బస్టర్ పడింది ఈ సినిమాకి. బ్రో ఇప్పుడే చూసి వస్తున్న తమ్ముడు సినిమా నిజంగా చాలా బాగా అనిపించింది. నితిన్ గారి కంబ్యాక్ మొన్న వచ్చిన మన రాబిన్ హుడ్ కానీ ఇది చాలా బాగా అనిపించింది. మంచి కాన్సెప్ట్ బ్రో. మన విరూపాక్ష ఉంది చూసారా, విరూపాక్ష జోనర్ తీసుకున్నారు. సస్పెన్స్, ఒక తమ్ముడు అక్క స్టోరీ, లయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. నిజంగా కంబ్యాక్ నితిన్ గారు ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో ఈజీగా జాయిన్ అయిపోతారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో. ఆ తమ్ముడు ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చింది, ఇది మన బాణం సంబంధించిన దాంట్లో వచ్చింది. సో సబ్జెక్ట్ నేను రివీల్ చేయను, కానీ మంచి బ్లాక్ బస్టర్ పడింది నితిన్ గారికి.